ఐదంకెల జీవితం వస్తున్నా ఆ పోలీసుకి తృప్తి లేదు. ప్రేమికుల వ్యవహారంలో యువతి కుటుంబం పేరు చెప్పి యువకుడి దగ్గర లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి దొరికిపోయాడు. తనతో పాటు తన వద్ద పనిచేసే కానిస్టేబుల్ను కూడా ఈ కేసులో బుక్ చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐపి నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణ లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఓ ప్రేమ జంట పెళ్లి వ్యవహారంలో ఎస్ఐ బెదిరించి 70,000 రూపాయలు లంచం అడిగిన నేపథ్యంలో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో లంచం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో తనిఖీలు చేస్తున్నారు. సి మెకానిక్ అయిన అభిలాష్ ఓ యువతిని ప్రేమించాడు. పెద్దలు అంగీకరించకపోవడంతో వివాహం చేసుకుందామని గత నెల 24న పారిపోయారు. యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏలూరులో ఉన్నట్లు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. అక్కడికి 3 రోజుల తర్వాత అభిలాష్, అతడి తల్లిని ఎస్ఐ నాగరాజు స్టేషన్కు పిలిపించారు. అభిలాష్పై అత్యాచారం కేసు నమోదు చేస్తానని బెదిరించగా కేసు లేకుండా చూడాలని యువకుడి తల్లి ప్రాధేయపడింది. అందుకు యువతి కుటుంబం పేరు చెప్పి 2 లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తామని చెప్పారు. అంత మొత్తం ఇవ్వలేమని చెప్పడంతో అభిలాష్ను రోజు స్టేషన్కు పిలిపించి వేధించడంతో యువతి కుటుంబ సభ్యులు డబ్బు అడగలేదని, ఎస్ఐ తన స్వార్థం కోసం వారి పేరును దుర్వినియోగం చేస్తున్నారని అభిలాష్ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. అంత డబ్బులు చెల్లించడం తమ వల్ల కాదని తెలపగా కనీసం 70,000 రూపాయలు ఇవ్వాలని ఎస్ఐ డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏలూరు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో లంచం సొమ్మును ఎస్ఐ నాగరాజు తరపున కానిస్టేబుల్ బాలచంద్రరావు స్వీకరిస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. నిందితులు ఇద్దరిని రాజమహేంద్రవరంలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు.